తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉండాలంటే స్వామివారి ఆశీస్సులు ఉండాలి. స్వామివారి ఆశీస్సుల గురించి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాను. తెలంగాణ చక్కగా ఉంటుంది, మంచి పాలన ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం, స్వామివారి ఆశీస్సులని నేను విశ్వసిస్తున్నాను. బాగుంటాయి. కాంగ్రెస్కు తెలంగాణలో చాలా బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం అన్ని సుభిక్షంగా ఉంటాయి. రావడం జరిగింది. సో చాలా బాగా జరిగింది. అని దర్శనం అరేంజ్మెంట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇంతకుముందు కన్నా చాలా మెరుగుపడింది తిరుపతి. సో దేవస్థానం వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఇప్పుడు ఒక మహతి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. సుహాసిని గారు మా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అని ఒక సినిమా చేస్తున్నాను. అదంతా ఒక లవ్ స్టోరీతో పాటు చిన్న సైకలాజికల్ ట్రిప్ ఉంటుంది. సో ఈ రెండు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రాజెక్ట్స్. అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరడం జరిగింది. మా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పేసి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, అది పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని, ఏదైతే నేను నమ్ముకున్న స్వామి ఉన్నారో ఆ స్వామిని ఈరోజు వేడుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ పోవాలని చెప్పేసి స్వామి దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలయన్స్ చాలా బాగా సక్సెస్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి అనే నినాదంతో ప్రజలు ముందుకున్నారు. ఈ రాక్షస పాలన పోతుంది. రాముడి